మన జీవితంలో చాలా సార్లు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ప్రశ్న మనకు వచ్చే ఉంటుంది. దేవుడు ప్రేమమయుడైతే, దేవుడు సర్వశక్తిమంతుడైతే ఎందుకు ఈ లోకంలో అంత అన్యాయం జరుగుతుంది? ప్రతిరోజు పసిపిల్లలు రేప్ చేయబడుతున్నారు, అమ్మాయికులు హత్య చేయబడుతున్నారు, ఇంకా చాలా రకాల అట్రాసిటీస్, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని మనం ఎలా చూడాలంటే, దేవుడు మనుషులకి స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛాజీవులుగా తయారు చేశాడు. ఏది మంచి ఏది చెడు అని ఎన్నుకునే అవకాశం ఎప్పుడు దేవుడు మన చేతిలోనే పెట్టాడు. ఈ స్వేచ్ఛకి దేవుడు ఎప్పుడు కూడా అడ్డురాడు. కయ్యను హేబేల్ని పొలంలోని తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా చంపుతున్నప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు, కానీ ఆయన అడ్డు రాలేదు. అలాగే హేరోదు పసిపిల్లలందరినీ పట్టుకుని చంపుతున్నప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు, కానీ హేరోదుకి దేవుడు అడ్డు రాలేదు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనిషికి దేవుడిచ్చిన ఫ్రీ విల్కి ఆయన ఎప్పుడు కూడా అడ్డురాడు. దేవుడే కనుక మనల్ని ఆపాల్సి వస్తే ఆయన ప్రతి క్షణం ప్రతి ఒక్కరిని ఆపుతూనే ఉండాలి. మనం చూడకూడదు చూస్తున్నప్పుడు ఆయన ఆపాలి, మనం ఆలోచించకూడనివే ఆలోచిస్తున్నప్పుడు ఆయన మనల్ని ఆపాలి, మనం అబద్ధం ఆడుతున్నప్పుడు ఆయన మనల్ని ఆపాలి. ఆయన ఇలా ప్రతి క్షణం ఆపుకుంటూ పోతే మనందరం మనుషులు అవ్వం, మరమనుషులం అవుతాం. అప్పుడు మనమే దేవుడిని అడుగుతాం, మాకు స్వేచ్ఛ లేదా, మాకు స్వాతంత్రం లేదా, మమ్మల్ని ఫ్రీగా వదలవా అని దేవుడిని ప్రశ్నిస్తాం. కాబట్టి ఈ లోకంలో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు మనకన్నా ఎక్కువ దేవుడే బాధపడుతుంటాడు. బట్ ది అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ ఫ్రీడమ్. దేవుడు మనల్ని సంపూర్ణంగా ప్రేమించాడు అనే దానికి రుజువు దేవుడు మనకిచ్చిన స్వాతంత్రము, స్వేచ్ఛ. అదొకే, మరి న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు దేవుడు ఆపొచ్చు కదా. సునామీలు వస్తూ ఉంటాయి, కరోనా వైరస్ వస్తుంది, కొన్ని వందల వేల మంది చనిపోతూ ఉంటారు. వాటిని దేవుడు ఎందుకు ఆపడు అంటే, ఆదాము పాపం చేసినప్పుడు ఈ లోకంలోనికి శాపము, మరణము, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో వీఆర్ లివింగ్ ఇన్ అ ఫాలన్ వరల్డ్. పడిపోయిన ప్రపంచంలో, దేవుని చిత్తము కాని ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి పాపం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము ఈ లోకంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉంటాయి, పాండమిక్లు వస్తూనే ఉంటాయి. కానీ మనం ఒకటి విశ్వసించాలి, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా దేవుడు అందులో నుంచి మంచిని బయటికి తీసుకుని రాగలడు. మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో దానిని మనం అర్థం చేసుకోలేం. కానీ ఒక 500 సంవత్సరాల తర్వాత ఈ రోజు జరిగిన అన్యాయం, లేకపోతే ఈ రోజు జరిగిన ఘోరం ఒక 500 సంవత్సరాల తర్వాత అది మేలుగా మార్చబడచ్చు. దాని ద్వారా ఎవరో రక్షణ పొందొచ్చు, దాని ద్వారా కొన్ని గ్రామాలు మారచ్చు, అది ఎవరికో ఉపయోగపడచ్చు. ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ని మనం చూడలేం. ఆ రోజు జరిగిన అన్యాయం ఘోరాతి ఘోరంగా మనకి కనిపించవచ్చు, కానీ దేవుడు దానిని ఒక 500 సంవత్సరాలు లేక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత దానిని మేలుగా మార్చగలడు. దానికి ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో యోసేపు కనిపిస్తాడు. దీన్నే రిపుల్ ఎఫెక్ట్ అంటాము. అంటే ఈ రోజు జరిగిన ఒక సంఘటన మరొక దానికి దారితీసి, అది మరొక దానికి దారితీసి, ఇలాగా కొన్ని వందల వేల సంఘటనలు ఒకదానికొకటి దారితీసి ఒక గొప్ప మేలుకి అది దారితీయచ్చు. అన్నిటినీ మనం లింక్ చేసుకొని రాలేము, ఇవన్నిటిని మనం చూడలేము. ఆయన మనకన్నా ఏడుస్తూ ఉంటాడు, కానీ మన స్వేచ్ఛగా ఆయన ఎప్పుడు కూడా అడ్డురాడు. ఎందుకంటే మనల్ని పరిపూర్ణంగా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి.